హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయని మనం అనుకుంటున్నాం కదా. మొన్న 3-4 డేస్ నుండి అందరూ అదే చర్చించుకుంటారు. ఏ సిలబస్ మారుతుంది, ఏ సబ్జెక్ట్స్ మారుతున్నాయి, ఎందులో టోటల్ మారుతుందా అని ఆ టాపిక్ గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏ సబ్జెక్ట్స్ మారుతున్నాయంటే వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్లకు కొత్త సిలబస్ రూపకల్పన చేయుటకు ఎస్సీఆర్టీ బాధ్యత తీసుకుంది. ఓన్లీ ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ వరకే సిలబస్ చేంజ్ అవుతుంది. అది కూడా టోటల్ చేంజ్ కాదు, ఒక 30% చేంజ్ అవుతుంది. టాపిక్ కంటెంట్స్ అవే ఉంటాయి, కానీ ఎగ్జాంపుల్స్ మారుతాయట. కాన్సెప్ట్ అదే ఉంటుంది, ఎగ్జాంపుల్స్ మారుతాయట. అది కూడా మళ్ళీ కొన్ని సబ్జెక్ట్స్లో మాత్రమే మారుతాయి. హిందీ ఎటువంటి మార్పు ఉండదు. తెలుగులో కవులను చేర్చే అవకాశం ఉంటుందట. కొత్త కవులను యాడ్ చేస్తారట, పాత కవులను తీసేస్తారట. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకుందాము. ఎవరైనా టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అస్సలు టెన్షన్ పడకండి. ఇది ఇప్పుడే ఏం అప్లై కాదు. 2027-28లో అమలు అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మళ్ళీ టెట్ ఉంటుంది. అందులో ఏమి ఇవి యాడ్ చేయరు. 2027-28లో వేసే టెట్లో మాత్రమే యాడ్ చేస్తారు. అప్పటి వరకు డిఎస్సి పడకపోతే మనం ఈ టాపిక్సే చదువుకోవచ్చు. మొత్తం టాపిక్ 6th క్లాస్ టు 8th క్లాస్. తెలుగు, హిందీ పెద్దగా మార్పులు లేవు. సోషల్లో చరిత్ర, భౌగోళిక స్వరూపం, సమకాలీన అంశాలు చేర్చే అవకాశం. ఎస్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను తెలంగాణలో అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఎస్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మాత్రం ఖచ్చితంగా ఎస్సీఆర్టీకే అప్లై చేస్తారట. మొత్తం ఎస్సీఆర్టీ ఉన్నది ఎన్సీఆర్టీకి అప్లై చేస్తారట. ఫిజిక్స్లో సమకాలీన శాస్త్ర సాంకేతిక అంశాలు చేర్చే అవకాశం. మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీ ఫేమ్లో రూపొందించబడతాయి. మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ అవే ఉంటాయట. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఉంటాయట. కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ పుస్తకాల్లో మార్పులు జరిగేది ఎప్పుడు? 2026-27 అకాడమిక్ ఇయర్ కాదు, 2027-28 అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ కాదు, దాని తర్వాత వచ్చేది 2027-28 అకాడమిక్ ఇయర్లో మార్పులు జరుగుతాయి. తెలుగులో ఎటువంటి మార్పులు జరుగుతాయో చూద్దాం. తెలంగాణ కవులలో కొంతమంది కవులలో కొంత మార్పు రావచ్చు. అంటే కవులలో కొంతమంది కొత్త కవులను చేర్చవచ్చు, కొంతమంది పాత కవులను తొలగించవచ్చు. పాఠ్యాంశాల్లో మార్పులు జరగవచ్చు. పాఠ్యాంశాల్లో మార్పులు జరుగుతాయట, కవులలో కూడా మార్పులు జరుగుతాయి. అంటే పాత కవులను తీసేసి కొత్త వాళ్ళని యాడ్ చేస్తారట. తెలంగాణ మాండలికం మారదు. అంటే గ్రామర్లో నానార్థాలు, పర్యాపదాల్లో మార్పులు జరగవచ్చు. కానీ ఏ మార్పులు జరిగినా తెలంగాణకు సంబంధించిన పదాలే ఉంటాయి. అంటే వేరేటువంటి అర్థాలు, నానార్థాలలో తెలంగాణకు సంబంధించిన పదాలు ఉంటాయి అని చెప్తున్నారు. తెలంగాణ వ్యాకరణాన్ని మార్పు చేయలేము, కానీ వ్యాకరణానికి సంబంధించిన కాన్సెప్ట్లోని ఉదాహరణలను మార్పు చేయవచ్చు. గ్రామర్కి సంబంధించి ఎటువంటి మార్పు ఉండదు, కానీ ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని తెలంగాణకు రిలేటెడ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంగ్లీష్ పాటల్లో మార్పు ఉంటుంది. అదేవిధంగా గ్రామర్, కాన్సెప్ట్స్కి ఉదాహరణలో, ఎక్సర్సైజ్లో మార్పు ఉంటుంది. ఇంగ్లీష్ అయితే చాలా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది అని అనుకుంటున్నా. చాలా మార్పులు అయితే ఇంగ్లీష్లో జరుగుతాయి, మ్యాథ్స్లో కూడా జరుగుతాయి. మ్యాథ్స్ ఎన్సీఆర్టీ పుస్తకాలు అయినా ఎస్సీఆర్టీ పుస్తకాలు అయినా మ్యాథ్స్ కంటెంట్లో ప్రాబ్లమ్స్ మారచ్చు, కానీ కాన్సెప్ట్ మారది. ప్రాబ్లమ్స్ మారుతాయట, కాన్సెప్ట్ అదే ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతాం ఫ్రెండ్స్. ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో కాన్సెప్టే నేర్పుతాను నేను. ఓన్లీ కాన్సెప్ట్ నేర్పితే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఆ విధంగా సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లలోని ఉదాహరణలతో పాటు వాటి వివరణ అనేది మారవచ్చు, కానీ కాన్సెప్ట్ అన్నీ మనకు తెలిసినవే ఉంటాయి. కాన్సెప్ట్ సైన్స్లో కూడా కాన్సెప్ట్ మారదు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మారుతాయి. నెక్స్ట్ సోషల్లో ఎన్ని మార్పులు జరిగినా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను చదివితే చాలా వరకు కాన్సెప్ట్ని రాబోయే కొత్త పుస్తకాలను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడున్న సోషల్ పుస్తకాలలో కంటెంట్ చదివినామనుకోండి, రాబోయే వాటికి కూడా రిలేటెడ్గానే ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అందరూ ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా, ఏదో సిలబస్లో మార్పులు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు, అవన్నీ ఆలోచన చేయకుండా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను చదువుతూ ఉండండి. కొత్త పుస్తకాలు వచ్చిన తర్వాత సిలబస్ గురించి ఆలోచన చేయండి. ఎవ్వరు కూడా దీని గురించి టెన్షన్ పెట్టుకోకండి. కొత్త పుస్తకాలు వస్తాయో, ఇప్పుడు చదివింది మనకు యూజ్ కాకుండా పోతుందా అని అస్సలే అనుకోకండి. కాన్సెప్ట్ అవే ఉంటాయి. ప్రతి బుక్లో కాన్సెప్ట్ అదే ఉంటాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతాయి అంతే.
మనకు ఒక కాన్సెప్ట్ తెలిస్తే ఎటువంటి ఎగ్జామ్ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతాం. మ్యాథ్స్లో a+b² తెలిస్తే ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా 2+3² ఇచ్చినా 5+² ఇచ్చినా మనం చేయగలుగుతాం. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మనం ఏదైనా ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటేనే ఎటువంటి ప్రాబ్లం అయినా చేయగలుగుతాం. మన యూట్యూబ్ ఛానల్లో కాన్సెప్ట్ నేర్పిస్తున్నామండి. ఎటువంటి అంటే 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న నెంబర్ సిస్టమ్ గురించి పూర్తి అవగాహన రావడానికి ఫస్ట్ 5th క్లాస్లో నేచురల్ నెంబర్స్ ఉన్నాయి, 6thలో హోల్ నెంబర్స్, ఆఫ్టర్ 7thలో ఇంటీజర్స్, 8th క్లాస్లో రియల్ నెంబర్స్, 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్, 9th క్లాస్లో రియల్ నెంబర్స్, 10th క్లాస్లో రియల్ నెంబర్స్, అలా టాపిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకొని ఇలా లైన్ వైజ్ స్టెప్ బై స్టెప్ ఇట్లా లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనకు టాపిక్ కూడా అర్థమవుతుందని ఒక టాపిక్ తీసుకుని అదే అన్ని క్లాసులకి అప్లై చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ.